డిఫరెన్స్ బిట్వీన్ హాట్ అండ్ టెంపరేచర్. ఇప్పుడు థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో 2 మార్క్స్ క్వశ్చన్ చూసుకుందాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్. హీట్ అండ్ టెంపరేచర్కి డిఫరెన్స్ చూసుకుందాం. హీట్ అంటే ఏంది? హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ఏ బాడీ అట్ హై టెంపరేచర్ టు ఏ బాడీ అట్ లో టెంపరేచర్. ఇప్పుడు చూసుకుంటే ఆ హీట్ అనేది హై టెంపరేచర్ ఆర్ లో టెంపరేచర్ అంటే హీట్ అంటే ఇట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. హీట్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అది వచ్చేసి హయ్యర్ టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కైనా, లో టెంపరేచర్ నుంచి హై టెంపరేచర్కైనా ఫార్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇట్ ఈస్ స్కేలార్. ఇది అనేది స్కేలార్. ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి జౌల్స్. హీట్కి ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి జౌల్స్. టెంపరేచర్ అంటే చూద్దాం. టెంపరేచర్ ఈజ్ ఏ ఫండమెంటల్ క్వాంటిటీ విచ్ డిఫైన్స్ ద థర్మల్ స్టేట్ ఆఫ్ ద బాడీ. ఇట్ ఈజ్ డిగ్రీస్ ఆఫ్ హార్డ్నెస్ అండ్ కూల్నెస్ ఆఫ్ ద బాడీ. ఈ టెంపరేచర్ అనేది ఒక బాడీ యొక్క హార్డ్నెస్, కూల్నెస్ అనేది డిగ్రీస్లో చెప్తుంది. దాన్నే టెంపరేచర్ అంటాము. ఇట్ ఈజ్ స్కేలార్. ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి కెల్విన్. హీట్ ఈజ్ కాజెస్ అండ్ టెంపరేచర్ ఈజ్ ఎఫెక్ట్. హీట్ అనేది కాజెస్, టెంపరేచర్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్. నెక్స్ట్ వాట్ ఆర్ ద లోవర్ అండ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్స్ ఇన్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్. ఫారెన్హీట్ స్కేల్లో, సెల్సియస్ స్కేల్లో లోవర్ అండ్ అప్పర్ ఫిక్సింగ్ పాయింట్స్ అనేది చూద్దాం. సెల్సియస్లో చూసుకుంటే లోవర్ ఫిక్సింగ్ పాయింట్ వచ్చేసి 0 డిగ్రీ సెల్సియస్ అండ్ అప్పర్ ఫిక్సింగ్ పాయింట్ వచ్చేసి 100 డిగ్రీ సెల్సియస్. అదే ఫారెన్హీట్ స్కేల్లో అయితే 32 ఫారెన్హీట్స్ అండ్ అప్పర్ ఫిక్సింగ్ పాయింట్ వచ్చేసి 212 ఫారెన్హీట్స్. దిస్ ఈజ్ ద లోవర్ హీట్స్ అండ్ అప్పర్ హీట్స్ ఆఫ్ ద స్కేల్స్. నెక్స్ట్ చూసుకుంటే కెన్ ఏ సబ్స్టెన్స్ కాంటాక్ట్ ఆన్ హీటింగ్ గివ్ అన్ ఎగ్జాంపుల్. ఒక సబ్స్టెన్స్ అనేది హీటింగ్లో కాంటాక్ట్లో ఉంటే అప్పుడు దాని యొక్క సబ్స్టెన్స్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఎస్, సమ్ సబ్స్టెన్స్ కాంటాక్ట్ ఆన్ హీటింగ్. అవును, కొన్ని సబ్స్టెన్స్ అనేవి హీట్లో కాంటాక్ట్లో ఉంటాయి. అది వచ్చేసి ఇండియన్ రబ్బరు, టైప్ మెటల్, కాస్టింగ్ ఐరన్, ప్యూర్ వాటర్ ఫ్రమ్ 0 degrees to 4 degrees Celsius. నెక్స్ట్, వై గ్యాప్స్ ఆర్ లెఫ్టెడ్ బిట్వీన్ రైల్స్ ఆన్ ఏ రైల్వే ట్రాక్. రైల్వే ట్రాక్లో ఆ రైల్స్ అనేటివి ఎందుకు గ్యాప్స్ వదులుతారు? ఇన్ కాంట్రాక్షన్ ఆఫ్ రైల్వే ట్రాక్ ఇన్ వింటర్ ఏ స్మాల్ గ్యాప్ ఈజ్ టు బి లెఫ్ట్ బిట్వీన్ సక్సెసివ్ రైల్వేస్ టు అలో లీనియర్ ఎక్స్పాన్షన్ డ్యూరింగ్ సమ్మర్. ఇప్పుడు చూసుకుంటే సమ్మర్స్లో ఇప్పుడు ఇది రైల్వే ట్రాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి రైల్వే ట్రాక్. ఈ ట్రాక్ మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా కొద్ది గ్యాప్ ఇచ్చి వేరే ట్రాక్ అనేది ఫిక్స్ చేస్తారు. వేరే ట్రాక్ ఎందుకు కొద్ది గ్యాప్ ఇచ్చారంటే డ్యూరింగ్ సమ్మర్లో ఇక్కడ ఈ ఐరన్ అనేది కొద్దిగా మెల్ట్ అయినప్పుడు ఈ గ్యాప్స్ అనేవి ఫిల్ అవుతాయి. అలానే ఇప్పుడు 2 అనేది మనం అటాచ్ చేసినప్పుడు సమ్మర్లో అది ఐరన్ అనేది కొద్దిగా లిక్విడ్ ఫామ్లోకి మారి అప్పుడు ఇక్కడ బెండ్ అంటే ఎద్దట జస్ట్ లైక్ అదే ఇప్పుడు రోడ్స్ పైన స్పీడ్ బ్రేకర్ ఎలా ఉంటాయి అలానే రైల్వే ట్రాక్స్ కూడా అక్కడ స్పీడ్ బ్రేకర్ మాదిరి వస్తాయి కాబట్టి అందుకనే కొద్ది గ్యాప్స్ అనేది వదులుతాము. నెక్స్ట్ చూసుకుంటే వై డూ యూ లిక్విడ్ హ్యాజ్ నో లీనియర్ అండ్ ఏరియల్ ఎక్స్పెన్షన్. లిక్విడ్కి ఎందుకు లీనియర్ అండ్ ఏరియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండవు అని అడుగుతున్నారు. లిక్విడ్ హ్యాజ్ నో షేప్ ఆన్ దేర్ ఓన్. ఇప్పుడు లిక్విడ్కి అనేది ఇప్పుడు వాటర్కి అనేది షేప్ ఉందా? లేదు. దే అటైన్ ద షేప్ ఆఫ్ ద కంటైనర్. ఇప్పుడు మనం గ్లాస్లో పోస్తే గ్లాస్ యొక్క షేపే వాటర్ షేప్. అదే కంటైనర్లో పోస్తే కంటైనర్ యొక్క షేపే వాటర్ షేప్. లిక్విడ్ ఆర్ నాట్ మెజర్డ్ ఇన్ లెంత్ వైజ్ అండ్ ఏరియా వైజ్. లిక్విడ్ అనేది లెంత్ ఏరియాలోగా మనము మెజర్ చేయలేం. సో లిక్విడ్ హ్యాజ్ నో లీనియర్ అండ్ ఏరియల్ ఎక్స్పెన్షన్. నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈజ్ లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ ఫ్రమ్ సాలిడ్ స్టేట్ టు లిక్విడ్ స్టేట్ అట్ కాంటాక్ట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఇప్పుడు చూసుకుంటే ఒక హీట్ యొక్క అమౌంట్ సబ్స్టెన్స్ ఆఫ్ సాలిడ్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి ఆ టెంపరేచర్ అనేది కన్వర్ట్ జరిగితే దాన్నే లాటెంట్ హీట్ అంటాము. Q = ml వేర్ m ఈజ్ ద మాస్ ఆఫ్ సబ్స్టెన్స్, L ఈజ్ ద లాటెంట్ హీట్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఎగ్జాంపుల్ వచ్చేసి లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. ఐస్కి 80 degrees calorie grams ఆర్ 0.336 × 10⁶ JK గ్రామ్ ఇన్వర్స్. నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈజ్ లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. వేపరైజేషన్ అంటే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ కన్వర్ట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ టు గ్యాసెస్. అంటే లిక్విడ్లో నుంచి గ్యాసెస్లోకి మారితే దాన్నే వేపరైజేషన్ అంటాము.
ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది కూడా అంతే, Q=ml. ఎగ్జాంపుల్ వచ్చేసి వాటర్ 540 క్యాలరీ గ్రామ్ ఇన్వర్స్. ఇప్పుడు చూసుకుంటే వాట్ ఈజ్ స్పెసిఫిక్ గ్యాస్ కాన్స్టెంట్, ఈజ్ ఇట్ సేమ్ ఫర్ ఆల్ గ్యాసెస్. స్పెసిఫిక్ హీట్ కాన్స్టెంట్ ఫర్ 1 gram of gas, it varies from gas to gas, it depends on mass and nature of the gas. ఇది వచ్చేసి మాస్ మీద దాని యొక్క నేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి R=PV/MT. R ఈజ్ నాట్ సేమ్ ఫర్ ఆల్ గ్యాసెస్ బికాస్ మాలిక్యులర్ వెయిట్ M ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ గ్యాసెస్. నెక్స్ట్ చూసుకుంటే వై interstellars are coated black. Why the bottom of interstellars are made up of copper? Black color is good heat absorber and good heat emitter. In order A, absorb more heat energy, the outside of the interstellars are coated black. ఇప్పుడు చూసుకుంటే మనము వంట పాత్రలు అనేది ఇలా ఉంటాయి కదా, దాని కింద ఏది కాపర్తో అనేది కోటింగ్ ఉంటుంది. ఎందుకు అక్కడ బ్లాక్ కలర్తో ఎందుకు ఉంటుంది అంటే బ్లాక్ అనేది ఏంది, హీట్ అనేది తొందరగా అబ్జర్వ్ చేస్తుంది, అందుకని దానికి బ్లాక్ కలర్లో కోటింగ్ వేసి ఉంటాం. ద బాటమ్ ఆఫ్ ద క్రిస్టల్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ కాపర్ బికాస్ కాపర్ ఈజ్ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్. అంటే కాపర్ అనేది హీట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి దాని కింద కాపర్తో అనేది కోటింగ్ ఇస్తాం. కాపర్ కండక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హీట్ అట్ ద బాటమ్ ఆఫ్ ద వెజిల్స్ ఫర్ యూనిఫామ్ కుకింగ్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి దానికి కాపర్ అనేది దాని కింద అనేది కోటింగ్ వేస్తాం. నెక్స్ట్ చూసుకుంటే వెంటిలేటర్స్ ఆర్ ప్రొవైడ్ ఇన్ రూమ్స్ జస్ట్ బిలో ద రూఫ్. వై వెంటిలేటర్స్ అనేటి రూఫ్ కంటే రూఫ్ అంటే మన భాషలో వచ్చేసి స్లాబ్ కింద వెంటిలేటర్స్ అనేటివి ఎందుకు పెడతామని అడుగుతున్నారు. వై వెన్ ద ఎయిర్ in the room gets heated, its density is decreases, hence the hot air rises up to the roof due to convection of heat. This hot air escapes through the ventilators placed just below the roof. ఈ రూఫ్ కింద ఉన్న అంటే రూఫ్ కిందనే ఉంటాయి చూడండి మామూలుగా వెంటిలేటర్స్ అనేవి, ఆ వెంటిలేటర్స్ కుండా హాట్ ఎయిర్ అనేది ఎక్సెప్ట్గా అయ్యేదానికి ఈ వెంటిలేటర్స్ అనేటివి యూజ్ అవుతాయి. దీనివల్లనే వెంటిలేటర్స్ అనేటివి జస్ట్ బిలో అంటే రూఫ్కి కొద్ది కిందనే మనము వెంటిలేటర్స్ అనేటివి ఉపయోగిస్తాం. వాట్ ఈజ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఎక్స్ప్లెయిన్ గ్లోబల్ వార్మింగ్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏం చూద్దాం చూడండి. వెన్ ఎర్త్ రిసీవ్స్ సన్లైట్ ఇట్ గెట్స్ హీటెడ్ అప్ అండ్ ఎమిట్స్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఇంటూ ఎయిర్, బట్ దిస్ రేడియేషన్ ఈజ్ అబ్జార్బ్డ్ బై గ్రీన్ హౌస్ గ్యాసెస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంది, CO2, CH4, N2O, O3 etc. present in the air. This heat retreated in the form of greenhouse gases all directions. As part of the retreated rays traveled back towards the earth's surface and lower atmosphere, so earth surface and atmosphere get heated. This called as greenhouse effect. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు సన్లైట్ అనేది ఎర్త్ అనేది సన్లైట్ని రిసీవ్ చేసుకుంటుంది. అప్పుడు ఎర్త్ అనేది హీట్లో ఉంటుంది. హీట్లో ఉన్నప్పుడు బట్ ద రేడియేషన్ అబ్జర్వ్ బై గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఆ రేడియేషన్ని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అబ్జర్వ్ చేసుకుంటాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఇవి. ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ ఇన్ ద ఎయిర్, ఎయిర్లో ప్రజెంట్ అయి ఉంటాయి, ఎయిర్లో ప్రజెంట్ అయ్యి అలానే అవనేటి బ్యాక్ టువర్డ్స్ ద ఎర్త్ సర్ఫేస్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆల్ డైరెక్షన్స్. ఇప్పుడు ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఆల్ డైరెక్షన్స్లో అట్రాక్ట్ అయ్యి రిట్రేటెడ్ రేస్ ట్రావెల్ అని, ఆ ట్రావెల్ అనేది ఆ రేస్ అనేది ట్రావెల్ అయితే నెక్స్ట్ వచ్చేసి అప్పుడేమవుతుంది, ఎర్త్ సర్ఫేస్ అండ్ అట్మాస్ఫియర్ గెట్ హీటెడ్. అప్పుడు దాంట్లో వల్ల ఎర్త్ సర్ఫేస్ అనేది అంటే టోటల్ అట్మాస్ఫియర్ అనేది హీటెడ్ అవుతుంది. మొత్తం హీటెడ్ అయినప్పుడు దాన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాము. ఏం లేదు, ఇప్పుడు ఎర్త్ అనేది సన్లైట్ని రిసీవ్ చేసుకున్నప్పుడు ఎయిర్లో ఉన్న గ్రీన్ హౌస్ గ్యాసెస్తో అబ్జర్వ్ అయ్యి రేడియేషన్ అయ్యి అది అట్నే కంటిన్యూగా ట్రావెల్ అయితే దాని యొక్క ఎర్త్ అనేది హీటెడ్, సర్ఫేస్ అట్మాస్ఫియర్ కూడా హీటెడ్ అయితే దాన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాము. నెక్స్ట్ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంది. గ్లోబల్ వార్మింగ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద యావరేజ్ ఇంక్రీజింగ్ ఇన్ ద టెంపరేచర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ నియర్ ద ఎర్త్ సర్ఫేస్ అండ్ ఇన్ ద ట్రోపోస్ఫియర్. ఇట్ లీడ్స్ టు చేంజెస్ ఇన్ గ్లోబల్ క్లైమేట్ ప్యాటర్న్స్. ఇప్పుడు చూసుకుంటే ఎర్త్ అంటే ఇప్పుడు చూడండి గ్లోబల్ వార్మింగ్ ఈజ్ డిఫైన్డ్ యావరేజ్ ఇంక్రీజ్
ద టెంపరేచర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ నియర్ ద ఎర్త్. అంటే ఎర్త్ దగ్గర అది వచ్చేసి అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయితే దాని యొక్క ఎర్త్ సర్ఫేస్ ట్రోపోస్ఫియర్ దగ్గర ఇట్ లీడ్స్ టు చేంజెస్ ఇన్ గ్లోబల్ క్లైమేట్ ప్యాటర్న్. ఇది వచ్చేసి ఈ గ్లోబల్ క్లైమేట్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేస్తే దాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటాము. దిస్ ఈజ్ అబౌట్ ద 2 marks questions in thermal properties of matter. Please like and subscribe my channel.